చెప్పండి అమ్మా. ఎందుకు ఆయన వస్తే మంచిగా డెవలప్ చేస్తాడేనండి. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే? వస్తాయి. ఇప్పుడు జగన్ గారి 5 years పరిపాలన చూశారు కదా, మీరు చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి మీకు ఎలా అనిపించింది? అదేం బాగోలేదండి. రోడ్లు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మరి జగన్ గారి పరిపాలనలో? అసలు ఏం బాగోలేదు. అమ్మ ఒడి ఇస్తున్నారు కదా, మీకు అందుతున్నాయి అనుకుంటున్నారా? అందుతున్నాయిగా. మరి నవరత్నాలు ఏవైతే సక్రమంగా అన్ని జగన్ గారు ఇంప్లిమెంట్ చేశారనుకుంటున్నారా మీరు? చేశాడు కానీ అవన్నీ వేస్ట్ అండి. చంద్రబాబు వస్తేనే డెవలప్ అయింది. ఓకే, మరి మీ పిల్లలకు ఉద్యోగాలు 5 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు జగన్ గారు. మరి నిజంగానే 5 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు? అవేం లేదు. రాలేవా? ఓకే, కంపెనీస్ గానీ రాజధాని డెవలప్మెంట్స్ గానీ ఎలా అనిపించాయమ్మా మీకు డెవలప్మెంట్స్ లో? అవేం డెవలప్ ఏం అవ్వలేదు. ఇప్పుడు జగన్ గారు 3 రాజధానులు పెట్టారు, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అవసరమా మీకు? ఒక రాజధాని ఉంటే మంచిగా ఉంటుందా, 3 ఉంటే మంచిగా ఉంటుంది? ఒకటేనా? ఓకే, ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 500 కరెంట్ బిల్లు వచ్చేది, ఇప్పుడేమో 1500 నుంచి 2000 వస్తుందంట. వాస్తవేనా? నిజమేనా? మీరు నిజంగా కట్టుకుంటురా? ఓకే, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటరీ వ్యవస్థని 10,000 ఇచ్చి ఆదుకుంటా అంటున్నారు, జగన్ గారు వాళ్ళని బానిసలుగా వాడుకొని 5,000 ఇచ్చి అంటున్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? 5,000 ఇచ్చాడు కదా, మరి ఆయన వచ్చి 10,000 ఇస్తా అన్నారు, మంచిదేనా? మంచిదేగా, మరి ఇంకా డెవలప్ చేస్తాడేమో మరి ఆయన సచివాలయాల వాలంటీర్ని ఇంకా డెవలప్ చేస్తారేమో మరి ఆయన 10,000 ఇచ్చినా గానీ చంద్రబాబు నాయుడు. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి ముఖ్యమంత్రి పాలనలో మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు మీరు? కంపెనీస్ గానీ, రోడ్ల వ్యవస్థ గానీ, ముసలోళ్ళ పెన్షన్లు గానీ, ఆడోళ్ళు అవి ఉండే కదా, అవి దాని పేరు ఏమంటారు, ఈ నవరత్నాల పథకాలలో కొన్ని వచ్చే డబ్బులు ఇచ్చేవి అవన్నీ ఇస్తారనుకుంటున్నారా మీరు? ఇస్తాడని. ఓకే, సో ఓవరాల్ గా ఒక్క మాటలో ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే. సూపర్, థాంక్స్.